అందరికీ నమస్కారం. ఒక అక్రమ కేసుని సృష్టించి, దానికి ఒక మద్యం అక్రమ కేసు అనే పేరు పెట్టి, దాంట్లో అనేక మందిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీలో ఎవరైతే యాక్టివ్‌గా ఉంటా ఉన్నారో, వారందరినీ కూడా ఆ కేసుల్లో అక్రమంగా ఇరికించి, వారందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకునే దుస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వం ఎంత రాక్షసత్వం, నిరంకుశత్వంతో వీరందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తా ఉందో మన కళ్ళకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీ డెవలప్‌మెంట్ లో గాని, ఆ పార్టీ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఎంతో చురుగ్గా తను యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ప్రధానంగా అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్. చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం సొంత జిల్లా చిత్తూరు జిల్లా. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే తెలుగుదేశానికి కొన్ని సందర్భాల్లో ఉనికి కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి. సో అట్లాంటి కుటుంబాన్ని మనము అరెస్ట్ చేయాలా, ఆ కుటుంబాన్ని నిర్బంధించాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ గత 13 నెలలుగా ఈ అక్రమ మద్యమ కేసును ఒకదాన్ని సృష్టించి, ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన పేరుని చేర్చడం కానీ, అతన్ని ఎట్టకేలకు 13 నెలల తర్వాత ఎవరు ఎట్లాంటి ఆధారాలు దొరకకున్నా కూడా అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి తీరైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఉంది. సో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఎక్కడ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలకి ఒక్కటి కూడా ఎవిడెన్సెస్ లేవు. అయినా కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, నెలల కాలాల పాటు అతన్ని లోపల ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు 13 నెలలుగా అనేక మందిని అరెస్ట్ చేయడం కానీ, వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం కానీ, అయినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకకున్నా కూడా ఈ రోజు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నటువంటి తీరైతే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడే పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బెదిరింపులు, వారందరి మీద కూడా కేసులు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కూడా తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఒక కేసులో అరెస్ట్ చేస్తున్నారు. సుమారుగా ఈ రోజుకి 17 కేసులు పెట్టినారు అతని మీద. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్ మీద అతను మళ్ళా తన రిమాండ్ లోకి తీసుకోవడం. ఈ విధంగా కేసుల మీద కేసులు, ఎక్కడెక్కడియో పాత కేసులు కానీ, ఎవరెవరి కేసుల్లోనూ ఇన్వాల్వ్ చేయించడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆ రిమాండ్స్ పొడిగించుకుంటా పోతా ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, ఒక మంచి ఆఫీసర్స్ ధనంజయ రెడ్డి గారిని కానీ, ఇలా అనేక మందిని, వల్లభనేని వంశీ, వీళ్ళందరినీ కూడా ఇటీవల కాలంలో కూడా చూసినాం. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పరిస్థితుల్లో ప్రజల గొంతుని వినిపించే శక్తి లేకుండా వైఎస్ఆర్సీపీని తయారు చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఉన్నారో వారందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగానే అనేక కేసులు పెడుతూ ఈ రోజు ఈ మద్యం కేసును కూడా తీసుకురావడం జరిగింది. అసలు మద్యం కుంభకోణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, దానికి ఒక పేరు మద్యం అక్రమ కేసు అని చెప్పి మద్యం కుంభకోణం అన్న ఈ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని ఒక పెద్ద ఆధార వనరుగా చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు దోచుకుంటే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉండింది. చంద్రబాబు దాంట్లో ప్రధాన ముద్దాయిగా కూడా ఉన్నారు. అయినా కూడా చట్టం తను చేసుకుపోతుందన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా చంద్రబాబును అరెస్ట్ చేయాలి ఈ కేసులు అని చెప్పి ఆలోచించాల. కానీ 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చింది. ఈ ప్రైవేటైజ్ అయినప్పుడు వీళ్ళు అక్రమంగా ఎనీ టైం మందుల లిక్కర్ అమ్ముతా ఉన్నారన్న ఆలోచనతో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ తీసుకురావడం, దానికి ఒక లిమిటెడ్ టైమింగ్స్, మార్నింగ్ 9 o'clock or 10 o'clock నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 8 o'clock కల్లా షాప్స్ ని క్లోజ్ చేయడం, రాత్రులు ఎక్కడా కూడా సేల్స్ లేకుండా చూడడం, అలానే పర్మిట్ రూమ్స్, అంటే వైన్ షాప్స్ లోనే అంతకు ముందు అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఉంటుంటే ఆ పర్మిట్ రూమ్స్ లేకుండా చేయడం, బెల్ట్ షాపులు లేకుండా చేయడం, ఎంఆర్పి రేట్లకే అమ్మడం, ఇలాంటి అనేక సంస్కరణలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చి ఒక మంచి స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. సో అట్లాంటి సిస్టమ్ ని కూడా మనం ఈ రోజు తప్పు పట్టి దానికి ఒక మద్యం కుంభకోణం అనే పేరు పెట్టి అందరినీ కూడా ఎలాంటి దాంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏం చేస్తున్నారు, మీరు గవర్నమెంట్ షాప్స్ ఎత్తేస్తున్నారు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు మళ్ళీ మద్యం షాపులు అప్పగించినారు. ఈ రోజు మీరు గమనించండి, ప్రతి వైన్ షాప్ కూడా 24 hours సేల్ ఉంటుంది. వాళ్ళు కేవలం షట్టర్ వేస్తున్నారు. షట్టర్ దగ్గరికి వెళ్ళి కనుక ఆ షట్టర్ ని నాక్ చేస్తే వెంటనే డోర్ తీసి మీకు ఏ మందు కావాలన్నా కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. అలానే బెల్ట్ షాపులు, ప్రతి షాపుకి 10 బెల్ట్ షాపులు లెక్కన ప్రతి వీధిలో, ప్రతి గొంతులో కూడా, ప్రతి అంగడిలో కూడా మందు పెట్టాలి. మనం ఎక్కడ వెనకడుగు వేయకూడదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్